నేను వీడియోలే చేయను, చూసాం ఎట్లా బతుకుతామో చూస్తాను. మీరు వాళ్ళందరూ ఇష్టపడుతున్నారు కాబట్టి నేను పెడుతున్నా వీడియోలు. వాళ్ళు చెప్తున్నారు అన్న మీ ఇద్దరిది వీడియోలు మంచిగా ఉంటాయి అన్న, మీ ఇద్దరు కలిసి చేయరన్నా చెప్పి అందరు చెప్తున్నారు కాబట్టి కదా వేస్తాను. నాకు అర్థమైతలేదు. దానికి యాక్సిడెంట్ అయినప్పటి నుంచి నాకు మనసు లేకపోయి ఇప్పటికే కాదు తక్కువ కాలేదు. మొత్తం అరవకు నువ్వు ఎందుకు వస్తున్నావు? మమ్మల్ని ఇష్టపడతారు, చూస్తారు, చూస్తే మనకి ఎంతో అంత పైసలు వస్తాయి, మనం బతుకుతామా దాన్ని నుంచి. నాకు ఇష్టం లేదని కష్టపడేది అర్థమవుతుందా? రావద్దు ఎందుకు అవసరం లేదమ్మా? ఎందుకు నేను ఒకటే చెప్తున్నా, వీడియో పెట్టేసా. వాళ్ళ ఇష్టం ఉంది, వాళ్ళందరూ కమెంట్ చేస్తున్నారు అన్న అక్కతో వీడియో పెట్టాను, అక్కతో వీడియో పెట్టాను మెసేజ్ చేస్తున్నాం అందరూ. ఇప్పుడే పెట్టాలి ఏముంది, నువ్వైతే ఎదుగు తర్వాత చెయ్యి, ఇప్పుడే పెడతా అమ్మాయితో పెడతా అమ్మాయితో పెడతా ఏమన్నా. వాళ్ళందరూ ఇష్టపడుతున్నామా మమ్మల్ని? సో ఇష్టపడు పెట్టు వీడియో పెట్టు మేము చూస్తామని అంటున్నా. అమ్మ వాళ్ళందరూ ఇష్టపడుతున్నారు కాబట్టి నేను పెడుతున్నా వీడియోలు. వాళ్ళు చెప్తున్నారు అన్న మీ ఇద్దరిది వీడియో మంచిగా ఉంటాయి అన్న, మీ ఇద్దరు కలిసి చేయరన్నా చెప్పి అందరు చెప్తున్నారు కాబట్టి కదా వేస్తాను. బాధ నాకు అర్థమైతలేదు. వీడియోలు చేస్తా అంటావు, రీల్స్ చేస్తా అంటావు, సరే అని ఊరుకున్నా మన వీడియో అనగానే మన పిల్లని తీసుకొచ్చి చేస్తా అమ్మా మంచిగా వాళ్ళందరూ అడుగుతారు, ఫ్యాన్స్ అడుగుతారు వీడియోలు పెట్టుమని అది పెట్టుమని అని అంటున్నావు. అవును చేస్తావు, చెయ్యని అనట్లేను, కానీ నువ్వు ఎక్కువ నువ్వు ఇది కావాలని నాకు ఇష్టం లేదు అమ్మాయి అనుకుంటా. అర్థమైంది? తప్పు చేయట్లేదు, చేసా ఉక్కునా చంపి పడేస్తాను. మాట్లాడుతావు కదా తప్పు చేసినా ఇట్లనే ఉండాలా నువ్వు, అర్థమవుతుందా? అయినా నాకు ఊకే ఏందని బాధ, అమ్మాయితో ఎవరైనా ఫ్యాన్స్ అడిగితే చెప్పు, చేసిన టైం వచ్చినప్పుడు చేస్తుంటాను. అందుకే రీల్స్ స్టార్ట్ చేసిన నేను రీల్స్ లో స్టార్ట్ చేసినావు కదా, చెయ్యాలి. నేను చెప్పేస్తాను ఎట్లా అమ్మాయితో చేస్తా అమ్మాయితో నువ్వు బాగానే సపోర్ట్ చేస్తున్నావు. అది చెడిపోతుంది మొత్తానికి చెడిపోతారు. అర్థమైందా? మొత్తానికి సరే అమ్మా కూర్చో. అమ్మ నేను అమ్మని కూర్చొని అడగకు. నాకు అర్థమైతలేదు. ఏమంటున్నా పిల్లలు చేస్తా ఇజ్జత్ ఎందుకు ఇస్తున్నావు? వీడియోస్ ఏమైనా చేస్తున్నా నేను? ఏమని చేసినావు అనుకో అప్పుడు చెప్తాను. వీడియో దాకా పెట్టుకో ఏమైనా. అందుకే అని చెప్తాను. మళ్ళీ రాత్రి కూడా
ఊకే చేసుకొని చేసేది మన అది కూడా రాత్రి పూట కూడా సరే తిరగదమ్మా. చెప్పుకో అర్థమైనా దానికి యాక్సిడెంట్ అయినప్పటి నుంచి నాకు మనసు లేకపోయింది ఇప్పటికే కాదు తక్కువ కాలేదు. అని పండుగ కాలం మొత్తం అరవకు నువ్వు ఎందుకు వస్తున్నావు? అమ్మని చెప్పు సంజాయించి నేను చెప్తున్నా నేనేమన్నా జోలికి రావద్దని చెప్పు. అమ్మ చెప్తుంది కరెక్ట్ చెప్తుంది ఏంటి చేసుకొని ఏం చేసుకుని అది రాత్రి తిరుగుతూ నువ్వు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతావు. ఇంట్లో వంట లేదు అని గురించి ఆలోచించి నా మైండ్ ఖరాబ్ అవుతుంది. ఆ పిల్లమ్మకి వీడియో చేస్తాను అదే ఉందా, ఇంకా వేరేది ఏం లేదా చేయడము. అసలు మా పిల్ల విషయం ఏంది అసలు ఏమని ఇదిగో తాత ఒకటే మాట చెప్తున్నా. ఇగో మా ఇద్దరు వీడియోలు అందరు చూడాలని ఇష్టపడతారమ్మా. అది అర్థమైందా? అది నేను చూపించాలి కదమ్మా. నేనేదో మన కోసమే కదా, మన అందరి కోసం మన ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం కదా. అది ఇష్టపడతాము. నేనెందుకు ఏం కదా అందుకు ఆపుకోను నేను. చేయాలనుకున్నా నువ్వు టైంకి నైట్ కూడా ఇంటికి రావాలా. వస్తా అంటున్నా కదా నేను. నాకు 9 గంటలకు 10 గంటల వరకు ఇంట్లో ఉండాలా. నేను చెప్పినట్టు నువ్వు వినాలా. నీ ఇష్టం నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు చేస్తాను. నా కెరియర్ ఒక మాట అమ్మా, ఇప్పుడు నా కెరియర్ ఉందమ్మా. నా కెరియర్ నువ్వు సపోర్ట్ చేస్తావా లేకపోతే ఇంకా ఆపేసావు? సపోర్ట్ చేస్తాను చెప్తున్నాను. సపోర్ట్ చేసినప్పుడు ఎట్లా సపోర్ట్ చేస్తావు? సరేనా నువ్వు చెయ్యి, అందరూ అడుగుతారు కదా, చెయ్యి ఇష్టపడుతున్నారు కదా, చెయ్యి నువ్వు ఇంకా మంచిగా ఎదుగు అంటే వద్దు అలా చెప్తా నువ్వు మాట్లాడదు. చేసుకోండి చేసుకోండి చేసుకుంటా. ఎవరేం చేసినా నేను చూస్తా, నేను చూసుకుంటా. ఎవరేం చేసినా నేను చూసుకుంటా. చేసుకోవాలి అమ్మాయి ఇప్పుడు నా కెరియర్ గురించి నువ్వు మంచి గురించి ఆలోచిస్తావు. నేనున్నా తాత చూసుకుంటాను. నేను చూసుకునేది చెప్పండి. నా టాలెంట్ నాకు తెలియదు. మీరు పిల్లలకు సపోర్ట్ చేయాలంటే మీరు ఇట్లా చేసుకో, తిరుగు, ఇట్లా మాట్లాడదు. అర్థమైందా? చేయమని అంటున్నాము. చెయ్యాలి పిల్లగాడు ఎందుకు చూడమంటావా? అమ్మ నీకు మంచిగా ఆలోచించమ్మా. ఒక విషయం మాత్రం నీకు మంచిగా ఆలోచించు, మైండ్ పెట్టి ఏమంటున్నా నీకు అర్థమైతే లేదు. ఇగో మమ్మల్ని ఇష్టపడతారు, చూస్తారు, చూస్తే మనకి ఎంతో అంత పైసలు వస్తాయి, మనం బతుకుతామమ్మా దాన్ని రోజు నుంచి. నాకైతే టెన్షన్ అయిపోతుంది. నువ్వు నాకు ఏం చెప్పాలి అర్థమైతలేదు. నువ్వు ఎట్లా చేస్తావో ఏనో గానీ అందరు నీకు సపోర్ట్ చేసేటట్టు చేయరా. నేను వద్దనట్లేను కానీ రాత్రి కూడా తిరుగురు చేసు. ఎవరు ఫోన్ కొడితే పోవురు, ఎవరు ఫోన్ చేసి పిలిస్తే పోవురు. ఇదే నా డాడీ. నా కెరియర్ అన్నప్పుడు అడుగుంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిగా ఉంటది. అర్థమైందా? జాగ్రత్తగా ఉంటాడు. యాక్సిడెంట్ అయినప్పటి నుంచి చెప్పేసిన ఈ టైం ఉంటే ఇంటికి వచ్చాను. నాకు ఇష్టం లేదు ఆ పిల్ల. మరి ఆ పిల్ల ఏ పిల్ల అయినా నాకు ఇష్టం లేదు చేయడం. నువ్వు అనుకునే మాట చెప్తాను నేను అంతే. అవసరమా డాడీ? అది ఒక్కనే మగ పిల్ల లేదా దునియా మీద? పిల్లలు చూస్తే చేసనే పోతారా? ఇష్టపడుతుంది కదా అమ్మ, దాన్ని ఇంకా మైండ్ చేసుకోవచ్చమ్మా. మన కంటెంట్ మన వీడియో చేసిన ఏముందని అసలు ఏముండదా మా వీడియో చేయాలని ఉంటది కదా, వీడియో చేయాలా పైసలు సంపాదించాలి అంతే కదా. ఒకటి ఉండేది ఏం పెట్టుకోదని నేను చెప్పేసి బాగా మస్తు అయిపోయినా నాకు ఇష్టం లేదని కష్టపడేసి దాని అర్థమవుతుందా? ఏమైతుంది? బెదిరిస్తుంటా నాకు? ఏం నాటకాలు చేస్తున్నావా నువ్వు? బెదిరిస్తున్నావా నువ్వు? ఏది బాగా నాటకాలు చేస్తున్నావు? ఏమైనా వీడియోలు నాకు ఆ పిల్ల ఎంబర్ చేస్తా, నేను అట్లా చేస్తా, రాత్రి కూడా తిరుగుతా, వస్తా అది కూడా తిరుగుతా అట్లేనమ్మా. నేను చేసినప్పుడల్లా ఇప్పుడే 5 నిమిషాలు వస్తున్నా అంటావు, గంట 2 గంటలు పోతావు. పళ్ళు పోతేనే అయితే పళ్ళు ఇట్లా కూర్చొని అయితే అయిపోతుంది అన్ని. చెయ్యి రానికి ఎవరుందా? చెయ్యి కానీ పిల్ల ఎంబర్ చేసి ఉందా మన నీకు?
ఏం కాదు ఎవరికి ఏం కాదు. ఏమైనా నేను చూసుకుంటా అని చెప్తాను కదా, చేస్తూ పోనీ అమ్మ. ఏం చేస్తుంటే మీ డాడీ ఫోన్ చేస్తుంది నేను చెప్తున్నా. మామకి ఎందుకు చేస్తాను కాలు మీ డాడీ ఫోన్ చేయి, నేను ఎందుకు? అడుగుతా. మా అన్న నేను నేను అడుగుతా. మామతో మాట్లాడతాను చెప్తా. ఏది నువ్వు మాట్లాడేది? అమ్మ కెరీర్ గురించి ఎవరైనా సపోర్ట్ చేస్తారు కానీ ఇట్లా ఏదమ్మా పెద్దోళ్ళు పెద్దోళ్ళు చెప్తారా? మీరే పెట్టారు నేను చిన్నని ఎవరా అది కొంచెం ఆలోచన చేయబట్ట అట్లా మాట్లాడుకున్నా చెప్పినప్పుడు ఈయన కొంచెం అర్థం పిల్లలు చేసుకోవాలి. చేస్తాంటే చెయ్యొద్దు పిల్లలు పబ్లిక్ నచ్చితే చేస్తాడు ఆయన ఆయన వీడియోనే చేస్తా అంటుండే కదా, తిరుగుతా అంటుండా చేస్తా పోతాడు నాకు వేసుకుంటాడు ఏమన్నా అమ్మ పెళ్లి గిలా ఉంటే నేను వచ్చి ఫస్ట్ చెప్తా తెలుసురా నీ నా గురించి నువ్వు ఎందుకు అలా అనుకుంటారు? నాకు ఈ సంబంధం నువ్వు ఫోన్ చేయి మామ. ఫోన్ అమ్మా, డాడీకి ఫోన్ చేయి. అమ్మ ఇంట్లోకి వెళ్ళిపోవాలి, నేను ఏం చెప్తాను? నేను ఇంట్లోకి పోతే నాకు కెరీర్ సపోర్ట్ చేయకపోతే నాకు అవసరం లేదు అమ్మ ఊరు. ఇంట్లోకి తల్లి కూడా చెప్పక్కడే అట్లా అరే ఎట్లా వస్తున్నారా మా ఊరు మీద? చెప్పు. ఏమంటున్నా? నేను నెలకి ఇన్ని పైసలు ఇస్తున్నా దేని వల్ల యూట్యూబ్ వల్ల కదా అవును మరి అవును మరి అవును యూట్యూబ్ వల్లనే ఇస్తున్నావు, యూట్యూబ్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నావు కాదనట్లే. మరి ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయబోయే వీడియోలలో ఆ. నేను ఇప్పుడు ఫస్ట్ మామతో మాట్లాడతా. ఎందుకమ్మా? ఎందుకంటే నువ్వు అమ్మాయితో చేస్తున్నావు కాబట్టి ఎవరు ఎట్లా ఉంటారో ఏమో మనకు తెలియదు. మనం ఏదైనా చేస్తే ముందడుగు వేసినప్పుడు ఆ ఇంట్లో నన్ను అడిగి ముందు స్టెప్ వేయాలి. మరి ఇట్లా కంగారుగా చేసేస్తా, నేను వేసేస్తా, నేను చూసేస్తా అంటే అది కాని పని మరి అది. నువ్వు ఇట్లా చెప్పాలి నాకు ఎట్లా చెప్పినావు నాకు ఎట్లా చెప్పినావు? మళ్ళీ నువ్వు ఏమంటావు? ఆ. నేను అమ్మాయితో నేను అమ్మాయితో చేస్తానంటే ఏమన్నట్టు ఏమనుకోవాలి? నువ్వు ఏం చేయాలి నువ్వు సపోర్ట్ first ఏమన్నా? నేను మామ ఫోన్ చేయమ్మా, నేను మామ కూడా ఒప్పిస్తా, నేను వీడియో చేస్తామా, మళ్ళీ ఫలాని పిల్లు ఉంది, నేను పిల్లతో వీడియోలు చేస్తా. నాకు కమన్లలో అందులో అందరు అడుగుతున్నారు నాకు వీడియో కావాలి వీడియో కావాలి. కమెంట్ నాకు రాదా? నాకు చదువు నాకు దేవుడు ఇయ్యలేదు. నా మమ్మల్ని నేను సరిచేయలేదు. అందుకే అందుకే నేను చెప్పింది కదమ్మా, నాకు తెలుసు కదా నాకు యూట్యూబ్ గురించి knowledge ఉంది. చెప్పినట్టు రాదు నువ్వు కూడా ఎందుకు అట్లా పడుతున్నావు నేను ఇగో, మీరు చేయాల్సింది ఏం లేదా మరి ఏం కష్టపడతా నేను ఎదగాలంటే నేను కష్టపడతా. కష్టపడ్డా నీ పైకి వచ్చేది పిల్లగా పైకి వస్తాడు నేనేమంటున్నా? నువ్వేమన్నావు ఇప్పుడు? ఇందాక ఏమన్నా? ఏమన్నావు? ఇంట్లోకి చెల్లిపోతావా? మరి దేనికి? మనం ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు నేను ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నావు కదా? ఏ వీడియోలో నేను చేయలేదా? రాలేదా? వచ్చినామా? అరే అని నేను ఎట్లా? అరే అని ఆ. ఇప్పుడు ఎట్లా అన్నాను మరి ఇప్పుడు ఏది? ఇప్పుడు వీడియో చేస్తాను చెప్పినా నువ్వు వద్దా అంటున్నావు. ఆ? వద్దని కాదు, నేను మామ రాని మామతో మాట్లాడు. మాట్లాడి మాట్లాడు. ఏది ఉన్నా అండర్స్టాండింగ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు అయితే ఒప్పుకున్నావు కదా, వీడియో చేయమని వీడియో చేసుకుంటున్నావు. ఇప్పుడు నేను ఒప్పుకోలేదు. ఇప్పుడే ఒప్పుకోమని నేను ఏకే ఒప్పుకుంటా. నేనే అమ్మ నాకు ఇట్లా ఒప్పుకుంటా. చేస్తే నాకు ఇట్లా మైండ్ పని చేయడానికి వీడియోలు పెట్టాక ఒక నెల అయిపోయింది. సునీత ఫోన్ చేయి. మా డాడీ ఎంత బాధ వచ్చి ఒప్పుకుంటా నేను మా అన్నని అడుగుతా ఫోన్ చేయి. చేసుకోతే నేను మాట్లాడుతుంది ఎప్పటి మాట్లాడు మాట్లాడు బాగా నాటకాలు అవుతుంది. నేను ఊగా ఊపినప్పుడు బాగా నక్కలు చేస్తుండు. ఏం నక్కలు? ఏమైనా ప్రతి దానికి ఏదో ఒక నా ప్రాణానికి తెచ్చి పెడతాడు. ఊకే ఏది బాగా తమాషా అయిపోయింది. ఏమంటే బెదిరిస్తున్నాం వెళ్ళిపోతాం. మరి వెళ్ళిపోతాం అవి. నేను వీడియో పెట్టుకుంటా, మరి సపోర్ట్ చేయకపోతే నేను వెళ్ళిపోతా అంటే ఏడికి వెళ్ళిపోతా? కాదు, చిన్నప్పటి నుంచి పెంచింది నీకు దీనికోసమేనా? సపోర్ట్ చేయమంటే నువ్వు అన్ని మాట్లాడుతున్నామ్మా నువ్వు ఏం మాట్లాడతామా నేను ఆయన వెళ్ళా మాట్లాడుకోవచ్చు కదా, ఎందుకు గొడవ పెట్టుకుంటున్నా సార్ కావాలని వెళ్ళి పెడుతుంది ఇప్పుడు నాకు అర్థమైంది నీ వీడియోలో చేస్తాను చేస్తాను నచ్చదు ఎందుకు నచ్చలేమో మరి అరే చెయ్యని రాదు నీకేమైతుంది గుడియా? అరే చెప్పు నీకు నీకే పైకుంది వదిలేస్తున్నావు మొత్తానికి నన్ను కోపం వస్తుంది. ఏమైనా
ఏం చేస్తున్నా మరి ఆ పిల్లతో ఏం చేస్తున్నా అని చెప్పు. అతను నేను ఒకటే అన్నా అతను నేను అందుకని వీడియోలు చేసుకుంటా. అందరు అడుగుతున్నా, పబ్లిక్ అందరూ అడుగుతున్నా అన్న అతను వీడియోలు అవును, ఆమెతో వీడియోలు చేస్తే నీకేమైతుంది? చెప్పు. నీకేమైతుంది? నేను తప్పు చేస్తున్నా నేను చెప్పు. ఊరికే తప్పు చేస్తున్నాను, నువ్వు తప్పు చేస్తుండే. మరి ఎందుకు? నువ్వు తప్పు చేసి ఇటు దాకా నేను రానియ్యను, మరి అర్థమవుతుందా? ఎందుకు? తప్పు చేస్తున్నప్పుడు మరి ఎందుకమ్మా నువ్వు అరుస్తున్నావు ఎందుకు? మరి ఎందుకు వద్దంటున్నావు వీడియోలు? ఏమో నువ్వు సందేశావా లేదో అసలు బాధ ఎందుకని అడుగు. నేను చేసాను ఏందో అడుగు అంది. నాకు అర్థమైతే వీడియో చేసుకుంటా ఊకనే మామ చెప్తా ఉంటుంది. మరి నువ్వు మాట్లాడే చేత మామతో అయిపోతుంది. నేను మాట్లాడుతున్నాను, మాట్లాడతా దేని గురించి వీడియోలో ఏమంటున్నా? వీడియో చేస్తా మమ్మీ, నేను వీడియో చేస్తాను, నేను ఎలా అవుతుంది వీడియోలు పెట్టాక యూట్యూబ్ లో వీడియోలు పెడతాను, నెల నుంచి నేను పెడతా, నేను పిల్లతో చేస్తా వీడియోలు అంటే నేనేమన్నా సరేరా మామ వచ్చినాక మాట్లాడు ఫస్ట్, మామతో మాట్లాడి మామ ఏమంటాడు విను, మనం తొందర పడి నువ్వు చేస్తానంటే కాంత ఫస్ట్ మామని అడుగు. నేను వీడియోలే చేయను, చూసాం ఎట్లా బతుకుతామో చూస్తాను. మీరు గమ్ములో పోయి ఆర్డర్లు గీడలు అవన్నీ కొట్టుకుంటే పెట్టండి బతుకుతాం. మీ అమ్మమ్మ చెప్తున్నా చెయ్యి. నువ్వు ఆడమా అయితే ఏమన్నా వేసిన వీడియోలు చేస్తాను చేసిన పైకి వచ్చాక పిల్లగానికి ఎక్కువ వస్తాడే, ఇంట్లో ఉంటే ఎక్కువ వస్తాడు. ఏమవుతాయి బాధ ఏం బాధ? కాదు రాత్రి కూడా టైంకి ఇంటికి వస్తలేదు, రాత్రి కూడా పోతానే ఉన్నాడు, ఏదో అక్కడ పోతుండు. వీడియో 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 చెప్పినాం కదా వస్తాడు ఇప్పుడు. ఇప్పుడు కరెక్ట్ గా సాయంత్రం 9, 7, 8 గంటల 9 గంటలు ఇంట్లో ఉంటావు. ఎక్కడ ఏమని అంటే రూమ్ లో పోతాడు. అవన్నీ కాదు, నాకు అవన్నీ కాదు. సపోర్ట్ చేస్తావా లేదా? అప్పుడే అన్ని అడగలేదు. ఇప్పుడు నేను చేస్తా వీడియోలు అంటున్నా, నువ్వు సపోర్ట్ చేస్తావా లేదా? ఏవా చేయమని చెప్పాలి కానీ మాట్లాడినంత నేను కంటున్నానే. అడిగే పద్ధతి అట్లా మరి ఎట్లా ఇంకా బతింలాడు అంతేగాని ఏంది నువ్వు మీదికే పోతున్నావు. అమ్మ వచ్చింది ఫస్ట్, నేను ఏమనలే అసలు. మమ్మీ నీకు ఒక పుట్ట నీకు వచ్చేసింది డైరెక్ట్. మరి భాష ఎందుకు తెచ్చాను? ఎందుకు వద్దంటున్నావు? మునగానే చెప్పాను, మునగానే సామాన్లు అన్ని పడేసి నేను చేసుకుంటా, నేను పోతా అంటే బెదిరిస్తున్నావు నాకు. ఏమన్నా లేకపోతే నువ్వు సంపాదన తీసుకున్నందుకు రూపాయలు చెల్లిస్తామనుకుంటున్నావు. రూపాయలు అనుకుంటే ఇప్పటికి ఎన్ని పైసలు అరే చేస్తా అంటున్నాడు కదా గురియా, ఎందుకు ఊకే ఆ పిల్లగాడి మీద ఎందుకు ఇదైతే ఏం చేసావు చెయ్యి. అందరికి నచ్చేటట్టు సపోర్ట్ చేసేటట్టు నువ్వు చేసుకో. నేను చెప్పేది ఇప్పుడు ఇది ఎట్లా అంటే, ఇది ఏం చేసినా కొంతమంది నెగిటివ్ ఉంటుందమ్మా, కంపల్సరీ రేట్స్ పెట్టి అయితే కంపల్సరీ. ఇప్పుడు అన్ని పట్టించుకుంటా పోతే అంతే పని, అవన్నీ పట్టించుకుంటా పోతే అర్థమైందా? అన్ని తీసుకోవాలి మనం, అన్ని తీసుకుంటే ఎదుగుతాము. ఉట్టే ఎదుగారు కదా ఎవరు, లక్షల ఫాలోలు ఉంటే రారు కదా. అన్ని తీసుకోవాలి, నెగిటివిటీ తీసుకోవాలా, పాజిటివిటీ తీసుకోవాలి అన్ని. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి అప్పుడే లేకపోతే నువ్వు మంచిగా మొత్తం మంచి ఎదుగు అంటే ఎవరు రానమ్మా. ఇప్పటిదాకా ఎవరు పైకి రానట్లా, ఎవరు రాలే పైకి. ఇట్లా ఇంట్లో వాడే వస్తారు వాడన్నా. నువ్వు ఒకటే అమ్మా సపోర్ట్ చేస్తే లేకపోతే ఎప్పుడు నేను చేసుకుంటున్నా. ఇప్పుడు ఏమనేది మరి ఎందుకు ఇంత పెద్ద చేయడం కదా? నేను మీ తాతని చెప్తున్నా, చేసుకో. ఎట్లా నచ్చుతుంది అక్కడ అడిగేది పద్ధతి ఉండదండి, అడిగేది ఒక పద్ధతి మంచిగా కూర్చొని వీడియో చేస్తా. ఇలా కూర్చొని మాత్రం మంచిగా. నేను ఆ సోఫా మీద కూర్చొని అమ్మ కింద కూర్చొని నేను అడిగిన అమ్మ ఇట్లా వీడియోలు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామా అందరూ అడుగుతారు అంటే నువ్వు పిల్ల అనిపిస్తుంది. అవసరం అయిపో నేను ఏమన్నా వీడియోలు చేస్తాను. అవును, ఈ పిల్ల కాకపోతే వేరే పిల్లతో తీస్తారు, దాంట్లో ఏముంది గుడియా, దాంట్లో తప్పేముంది నాకు అర్థమైతే లేదు. పిల్లలు ఏమనట్లేదు, అవసరమా ఇప్పుడు ఏం జాగ్రత్త రోజు వీడియో పెట్టలేను పెట్టి నాకేం చేయలేదు. అంత బాగా పిల్లలు చూసుకొని తింటావు, మళ్ళీ పిల్లలకి అంటావు. ఏదేమో వద్దే నాకు పిల్లగానికి అస్సలు అర్థమైతే లేదు వద్దే. నాకైతే రాత్రి పగలు నిద్ర వస్తలేదు వద్దే. ఇది ఆలోచన నాకు టెన్షన్ అర్థమైతే లేదు. చెప్పు ఏమంటే ఉరుతున్నావు, అరుస్తున్నావు, నా మీద ఉరుకుతున్నావు, నాకు ముందు పోలీసులు నాకు ముందు వాళ్ళని ఇస్తారు, నీతో టార్చర్ అయిపోతుంది అని చెయ్యకంటున్నావా నువ్వు పిల్లగా? నేను చెయ్యక నీకు చెయ్యట్లేదు, చేయాలని అవసరమే లేదు, నాకు అవసరమే లేదు, చెయ్య అవసరం లేదు చెయ్య అని
రాను ఫోన్ ఏం చేస్తావు చేయ నేను కూడా చూస్తా బాగా ఎక్కువ అయిపోతుంది నాటకాలు ఇవి. అరే ఎవరు? ఏ, ఫోన్ ఎవరికి ఎవరు రావద్దు బయట అని చెప్పారు అరే